జగ్గంపేట అంటే జస్ట్ ఒక ఊరు కాదు గురు. చుట్టుపక్కల 19 పంచాయతీలకి మండల కేంద్రం. మున్సిపాలిటీ కానప్పటికీ సుమారు 5,000 నుంచి 6,000 కుటుంబాలు, అంటే దాదాపు 20,000 నుంచి 25,000 మందికి నివాసం అయిందంటే అర్థం చేసుకోవచ్చు మా జగ్గంపేట ఎంత పెద్దదో. అలా నిన్న మొన్న పుట్టుకొచ్చిన ఊరు కాదు గురు. 18th సెంచరీలోనే ఇక్కడి నుంచి బ్రిటన్కి డెకరేటివ్ టైల్స్ ఎక్స్పోర్ట్ చేసేవారంట. ఒకప్పుడు జగ్గంపేట పెంకిల మిల్లులు అంటే అంత ఫేమస్. అంతేకాదు గురు, మా ఊరికి ద గేట్ ఆఫ్ ఏజెన్సీ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం ఇలా ఏజెన్సీలో ఏ ఊరు వెళ్లాలన్నా మా ఊరు నుంచే వెళ్ళాలి. అండ్ టాలెంట్ ఒకటి ఉంటే చాలు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్ అవ్వచ్చని ప్రూవ్ చేసిన హీరో రవితేజ గారిది కూడా మా ఊరే. ఇంకా పాస్ట్ పక్కన పెట్టి ప్రజెంట్ మా ఊరి స్పెషల్స్ ఏంటో చూసేద్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టీసీ కాంప్లెక్స్ మా ఊర్లో ఉంది గురు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుల్ హడావడిగా ఉంటుంది స్టూడెంట్స్ తో. పక్కనే మా ఊరి హై స్కూల్. జగ్గంపేట చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా హై స్కూల్ తో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. పక్కనే ఇంటర్ కాలేజ్ అండ్ మా ఊరి అవుట్స్కట్స్ లో డిగ్రీ కాలేజ్ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. 10-15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి చదువుతున్నారా అంటే చెప్పొచ్చు దే ఆర్ ద బెస్ట్ అని. ఈ పక్కన పెడితే మా గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి. అమ్మవారి ఆలయం చూడటానికి సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జరిగే రావులమ్మ తల్లి సంబరం మాత్రం అంత సింపుల్ గా ఉండదు. ఇసుక వేస్తే రానంత మంది జనం అమ్మవారి దర్శనానికి, సంబరం చూడటానికి వస్తారు. అంత గ్రాండ్ గా ఉంటుంది. ఆ సంబరం అయ్యాక జగ్గంపేటలో ఒక్కో ఏరియాలో ఒక్కో రోజు అమ్మవారి సంబరం చేస్తారు. అన్ని హైలైట్ గా ఉంటాయి. ప్రతి సోమవారం మా ఊర్లో జరిగే సంత మార్కెట్ ఇదే, కానీ ఈరోజు సోమవారం కాదు, సో సపరేట్ వీడియో చేద్దాం. ఊరి మధ్యలో ఉండే ఒకప్పటి మంచినీళ్ళ చెరువు మనశ్శాంతికి మెయిన్ స్పాట్. పక్కనే వాటర్ ట్యాంక్ పైన సైరన్ సౌండ్ ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్లు వినిపించేది. ట్రాఫిక్ పెరిగాక జగ్గంపేటలోనే సరిగ్గా వినిపించట్లేదు. NH16 మా ఊరి మీదుగా వెళ్లడం వల్ల ఏ ఊరు వెళ్లాలన్నా ఈజీ యాక్సెస్ ఉంటుంది మాకు. మా ఊరి హైవే బ్రిడ్జ్ మీద నైట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా థియేటర్స్కి వచ్చేస్తే 3 సింగిల్ స్క్రీన్, ఒక మల్టీ స్క్రీన్, మొత్తం 4 థియేటర్స్ ఉన్నాయి. పండగకి మాత్రం ఒక్క థియేటర్ కూడా ఖాళీ ఉండదు. ఇంకొక 2 థియేటర్స్ కూడా ఉండేవి, బట్ ప్రెసెంట్ క్లోజ్ చేసేసారు. మా జగ్గంపేట గురించి చెప్పడం అంటే ఏవో కొన్ని క్లిప్స్ తీసుకుని పైన టెక్స్ట్ వేసి బ్యాక్గ్రౌండ్ లో ట్రెండింగ్ ఆడియో పెట్టి పోస్ట్ చేయడం కాదనిపించింది గురు. అందుకే వీడియో లెంత్ అయినా అన్ని చూపించారు. అయినా ప్రతిరోజు విద్య, వైద్యం, ఉపాధి కోసం కొన్ని వందల మంది మా ఊరు వస్తుంటారు. అందరికీ తెలిసిందే మా ఊరి గురించి. తెలియని వాళ్ళకి చెప్పడం కోసం ఈ వీడియో. కుదిరినంత షేర్ చేయండి. అప్డేట్స్ కోసం లైక్, షేర్, ఫాలో కూడా చేసేయండి.